బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గజ్వేల్ మాజీ శాసనసభ్యులు డీసీసీ జిల్లా అధ్యక్షులు తుంకుంట నర్సారెడ్డి అంబేద్కర్ కి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనుషులంతా ఒకటే అనే నినాదంతో ప్రతి ఒక్కరికి సమానంగా జీవించే విధంగా హక్కులను కల్పిస్తూ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉందని, ఆ మహనీయుని ఆశయాలను ఆంక్షలు నెరవేర్చే దిశగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ పై విషం చిమ్ముతున్న బీజేపీ పార్టీ ఆయనను అవమానపరిచిన కేంద్ర మంత్రి వైఖరి మార్చుకోవాలన్నారు. అంబేద్కర్ ఆశయాలను అలాగే రాజ్యాంగాన్ని నిర్మూలించే విధంగా బీజేపీ పార్టీ చేస్తున్న దుర్గార్పు పనులను ప్రజలందరూ గమనిస్తున్నారని, ప్రజలను మతాల పేరుతో దూరం చేస్తూ విషం చిమ్ముతుంటే మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి మనుషులను ఒకటి చేసే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అంటూ పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, పట్టణ అధ్యక్షులు మునగారి రాజు, మండల అధ్యక్షులు సుఖేందర్ రెడ్డి, మాజీ మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ సమీర్, షరీఫ్, కుంట్ల లక్ష్మారెడ్డి, సత్యం, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కరుణాకర్ రెడ్డి, నరసింహారెడ్డి, యాదగిరి, అస్గర్, గాడిపల్లి శ్రీనివాస్, దయ్యాల యాదగిరి, రమేష్, రాములు, అరుణ్, శ్రవణ్, అంజద్, నరేష్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇటు బీజేపీ గాని చేస్తుంది కాబట్టి మేము ఒక కార్యక్రమం తీసుకున్నాం, జై బాపు, జై భీమ్, జై సంవిధానం. ఎందుకంటే అందరు సమానంగా ఉండాలి అనే ఆలోచనతోనే ఆ రోజు అంబేద్కర్ గారు 75 సంవత్సరాల కింద రాజ్యాంగం రచించి మనకు రిజర్వేషన్ కల్పిస్తే దానికి తూట్లు వచ్చే ప్రయత్నం ఇప్పుడున్న బీఆర్ఎస్ చేసింది, ఇప్పుడున్న బీజేపీ కూడా చేస్తుంది. ఏ విధంగా అంటే మన పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా గారు ఎందుకు అంబేద్కర్ అంబేద్కర్ అంటున్నారు, జై శ్రీరామ్ అనమని కించపరిచే విధంగా మాట్లాడినందుకు నిరసనంగా మేము ప్రతి గ్రామానికి పోయి కూడా అంబేద్కర్ గారి చేసిన గొప్ప మేధావి, ఆయన చేసిన పనులను, ఆయన రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు మన పైన కాబట్టి ప్రతి గ్రామానికి అంబేద్కర్ ను గుర్తించుకునే విధంగా ఆయన రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకునే ప్రయత్నంలోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామానికి పోయి ఆ కార్యక్రమం తీసుకొని అంబేద్కర్ జై భీమ్ అంటేనే అంబేద్కర్ ను గుర్తించుకునే విధంగా రేపు రాబోయే కాలంలో కూడా మనం అందరం కూడా కలిసి కట్టుగా ఆ రాజ్యాంగాన్ని, ఆ రిజర్వేషన్స్ కాపాడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర అని తీసుకొని అందులో కూడా అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగానే ఆ జోడో యాత్ర చేసాడు. ఎందుకంటే భారతదేశం మొత్తం సమానత్వం ఉండాలి, సమానంగా ఉండాలనే ఆలోచనతో మరి ఇప్పుడు కూడా మన గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ కాదు, తెలంగాణనే కాదు, దేశమంతా కూడా జై బాపు, జై భీమ్, జై సంవిధాన కార్యక్రమం తీసుకొని ఆయన ఆశయాలను ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కొనసాగించాలని. ఎందుకంటే కొనసాగించిన నాడే మనం అందరం సమానంగా బతుకుతాం కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఆయన ఆశయాలను కొనసాగించే ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ శ్రేణులందరినీ కూడా మీ ద్వారా కోరుతున్నాం.